హలో వెల్త్ బిల్డర్స్, వెల్కమ్ టు అండర్ వాల్యూడ్ ఆల్ఫా. ఈ రోజు ఈ వీడియోలో 5 స్టాక్స్ గురించి మాట్లాడతాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వీడియోలోకి వెళ్తే ఫస్ట్ స్టాక్ వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీ. మంచి గ్రోత్ ఉన్న స్టాక్. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 2649 crores. కరెంట్ ప్రైస్ 200. బుక్ వాల్యూ 46.9. స్టాక్ 22.9 PE లో ట్రేడ్ అవుతోంది. ప్రెసెంట్ ఎట్ 75 crores. 52 వీక్ హై 289. 52 వీక్ లో 120. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లోకి వెళ్లి చూద్దాం. సేల్స్ గ్రోత్ లాస్ట్ 5 years లో చూస్తే 359 crores నుండి 883 crores కి గ్రో అయింది. ఇది చాలా మంచి గ్రోత్. ప్రాఫిట్ గ్రోత్ చూస్తే లాస్ట్ 5 years లో 39 crores నుండి 109 crores కి గ్రో అయింది. లాస్ట్ 12 months డేటా చూస్తే 116 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. ఎంప్లాయీ కౌంట్ 2021 లో 1260, 2022 లో 1554, 2023 లో 1872, 2024 లో 1946 అండ్ ప్రెసెంట్ 2025 లో వచ్చి 2376. 5 years హిస్టారికల్ ప్రైస్ మొమెంటం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అక్టోబర్ 2020 లో 30 రూపీస్ ఉంటే ప్రెసెంట్ 200 రూపీస్ లో ట్రేడ్ అవుతోంది. అక్టోబర్ 2023 లో 305 లో ట్రేడ్ అయ్యి ప్రెసెంట్ 50% కరెక్ట్ అయింది. సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ బాగానే ఉన్నా ప్రెసెంట్ మార్కెట్ కండిషన్స్ వల్ల స్టాక్ ప్రైస్ లో మంచి కరెక్షన్ చూసాము. కంపెనీ నేమ్ సాక్సాఫ్ట్. సెకండ్ కంపెనీ వచ్చేసి ఆటోమొబైల్ సెన్సార్స్, కనెక్టెడ్ వెహికల్ సొల్యూషన్స్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, టెలిమాటిక్స్, ఫ్యూయల్ పంప్ మాడ్యూల్, డిస్క్ బ్రేక్స్, ఆయిల్ పంప్స్, వాటర్ పంప్స్, ఎలక్ట్రికల్ కూలెంట్ పంప్స్, వైపింగ్ సిస్టమ్స్ కి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ క్లయింట్స్ వచ్చేసి టీవీఎస్ మోటార్, హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్, హోండా మోటార్ సైకిల్. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 6582 crores. కరెంట్ ప్రైస్ 540. 52 వీక్ హై 599. 52 వీక్ లో 368. స్టాక్ PE 38.4. బుక్ వాల్యూ వచ్చి 83.4. ప్రైస్ టు బుక్ 6.48. ప్రెసెంట్ ఇయర్ డెట్ 135 crores. డెట్ 7 years బ్యాక్ 448 crores. అంటే 7 years లో 313 crores డెట్ క్లియర్ చేశారు. ఈ కంపెనీ నేమ్ వచ్చేసి రీకాల్ లిమిటెడ్. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లోకి వెళ్లి చూద్దాం. సేల్స్ 2017 లో 1473 crores ఉంటే 2025 మార్చ్ కి 2692 crores ఉంది. వీళ్ళు సేల్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఇంకా నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే 2017 లో 9 crores, 2025 లో 167 crores జనరేట్ చేశారు. ఇది కూడా డీసెంట్ గ్రోత్ అనే చెప్పాలి. ఇంకా బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్లి గ్రాస్ బ్లాక్ చూస్తే 2017 లో 978 crores ఉంటే ప్రెసెంట్ ఇయర్ 1624 crores ఉంది. ఇది కూడా ఒక పాజిటివ్. ఇంకా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్స్ హోల్డింగ్ 2023 లో 36.53 ఉంటే ప్రెసెంట్ 38.5 ఉంది. ఇది కూడా ఒక పాజిటివ్ సైన్. ఇంకా FII, DII స్టేక్ కూడా కన్సిస్టెంట్ గా గ్రో అవుతుంది. స్టాక్ PE 38.4 లో ట్రేడ్ అవుతున్న ఫ్యూచర్ ఆటోమొబైల్ సెక్టర్ లో ఉండే గ్రోత్ వల్ల ఈ కంపెనీకి బెనిఫిట్ అవుతుంది. థర్డ్ స్టాక్ వచ్చేసి స్పెషాలిటీ వైర్ రోప్స్, హై క్వాలిటీ వైర్స్, ఆప్టికల్ ఫైబర్, వైర్ డ్రాయింగ్, ఎలైడ్ మిషన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 13680 crores. కరెంట్ ప్రైస్ వచ్చేసి 449. 52 వీక్ హై 454. 52 వీక్ లో 279. ఈ స్టాక్ 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతోంది. బుక్ వాల్యూ 90.3. సేల్స్ గ్రోత్ లాస్ట్ 5 years లో 10%. ఈ కంపెనీ 10 years బ్యాక్ డెట్ 3993 crores. ప్రెసెంట్ ఇయర్ డెట్ 417 crores. అంటే 10 years లో 3500 crores కంటే ఎక్కువ డెట్ క్లియర్ చేశారు. సేల్స్ మార్చ్ 2022 లో 2154 crores ఉంటే ప్రెసెంట్ లాస్ట్ 12 months చూస్తే 3535 crores ఉంది. ఇంకా నెట్ ప్రాఫిట్ చూస్తే ప్రెసెంట్ ఇయర్ 406 crores ఉంది. కంపెనీ నేమ్ ఉషా మార్టిన్ లిమిటెడ్. ఈ స్టాక్ లాస్ట్ 5 years లో 22 రూపీస్ నుంచి 450 రూపీస్ కి గ్రో అయింది. ఈ కంపెనీకి ఇంకా గ్రో అవ్వడానికి పొటెన్షియల్ ఉంది. ఫోర్త్ స్టాక్ వచ్చి యాన్స్ ఫ్యాబ్రిక్స్, గార్మెంట్స్, నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 394 crores. కరెంట్ ప్రైస్ 46. 52 వీక్ హై 57.8. 52 వీక్ లో 18.9. స్టాక్ PE వచ్చేసి 13.9 తో ట్రేడ్ అవుతోంది. బుక్ వాల్యూ 23.3. ప్రైస్ టు బుక్ చూస్తే 1.98. డెట్ 5 years బ్యాక్ 312 crores. ప్రెసెంట్ ఇయర్ డెట్ 74.2 crores. అరౌండ్ 230 crores డెట్ క్లియర్ చేశారు. ఇంకా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ప్రోటాస్ స్టేక్ కన్సిస్టెంట్ గా ఇంక్రీజ్ అయింది. FII స్టేక్ కూడా రీసెంట్ గా ఇంక్రీజ్ అయింది. కంపెనీ నేమ్ గిన్నీ ఫిలమెంట్స్. లాస్ట్ 6 months లో ఈ స్టాక్ 100% రిటర్న్ ఇచ్చింది. ఇంకా ఫిఫ్త్ స్టాక్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ కంపెనీ ప్రొపిలీన్ ఆక్సైడ్, ప్రొపిలీన్ గ్లైకాల్, పాలియాల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ని 1110 crores.
కరెంట్ ప్రైస్ 64.5, 52 వీక్ హై 84.6, 52 వీక్ లో 49.2. ఈ స్టాక్ 33.8 PE లో ట్రేడ్ అవుతోంది. బుక్ వాల్యూ వచ్చేసి 63.6, ఆల్మోస్ట్ బుక్ వాల్యూ దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇది మంచి క్యాష్ ఫ్లో జనరేట్ చేసిన కంపెనీ నేమ్ మనాలి పెట్రోకెమికల్స్ లిమిటెడ్. ఈ స్టాక్ ఏప్రిల్ 2022లో 140 రూపీస్ లో ట్రేడ్ అయింది. ప్రెసెంట్ 50% కరెక్షన్ లో ఉంది. ఆల్ టైమ్ హై నుంచి కంపెనీ రీసెంట్ గా ఎక్స్పాన్షన్ కూడా చేసింది. సేల్స్ మార్చ్ 2020లో 803 crores ఉంటే ప్రెసెంట్ 897 crores ఉంది. ప్రెసెంట్ డిమాండ్ తగ్గడం వల్ల సేల్స్ తగ్గింది. దాని వల్ల మార్జిన్స్ మీద కూడా ప్రెజర్ చూస్తున్నాం. మార్చ్ 2021లో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 29% ఉంటే ప్రెసెంట్ ఇయర్ 7% మాత్రమే ఉంది. దాని వల్ల నెట్ ప్రాఫిట్ లో డ్రాప్ చూస్తున్నాం. ఫ్యూచర్ లో డిమాండ్ పెరిగి సేల్స్ ఇంప్రూవ్ అయి మార్జిన్స్ పెరిగితే మంచి ప్రాఫిట్స్ జనరేట్ చేసే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని స్టాక్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.